నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం. సంస్కృత భాష నుంచి తెలుగు భాష దాకా మహిళను కీర్తిస్తూ రాస్తున్నాం, మాట్లాడుతున్నాం. కానీ చేతల్లో మాత్రం ఆమె మీద అఘాయిత్యాలు ఆగటం లేదు. హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు. ఒకటేమిటి, అన్ని కోణాల్లో మగువల ఉసురు పోసుకుంటూనే ఉన్నాం. ఈ పాపంలో ఏపీ పాలకుల పాపం చాలా పెద్దది. కంచే చేను మేసిన చందంగా ప్రజాప్రతినిధులు, వారి అనుచరులే లైంగిక దాడులకు దిగుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో కీచకులుగా మారిన పచ్చమూక ఆడపిల్లల మాన ప్రాణాలను తోడేస్తున్నారు. ఏపీలో 4 నెలల్లో 74 లైంగిక దాడులు జరిగాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు పచ్చ కామాంధులున్నారు, జాగ్రత్త. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్ని కన్నీళ్లు, ఎన్ని ఆక్రందనలు, ఎన్ని శాపనార్థాలు, ఎన్నెన్ని ఆందోళనలు. ఏడుస్తున్నారు, బతిమాలుతున్నారు, కన్నెర్ర చేస్తున్నారు, తమ రక్షణ కోసం గర్జిస్తున్నారు. ఎన్ని చేసినా, ఎన్నెన్ని చేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద లైంగిక దాడులు మాత్రం ఆగటం లేదు. ఆటవిక పాలనలో ఆమెకి కనీస భద్రత కరువైంది. ఎప్పుడు ఎటు నుంచి ఏ పచ్చ రాక్షసుడు దాడి చేస్తాడో అని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. దేశంలోనే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్న పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత 3వ స్థానంలో ఉన్న పార్టీ ఏంటో తెలుసా? తెలుగుదేశం పార్టీనే. స్వయంగా టీడీపీ ప్రజాప్రతినిధులు తమ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న అంశాలివి. ఇక పాలకులే అలా తగలడిన వేళ ప్రజలకు రక్షణ ఎక్కడి నుంచి లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు పచ్చ కామాంధులున్నారు, జాగ్రత్త. 4 నెలల కాలంలో ఏపీలో జరిగిన లైంగిక దాడులు 74. అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద లైంగిక వేధింపుల ఫిర్యాదులొస్తుంటే ఇక మహిళలకు రక్షణ కల్పించేదెవరు? 6 ఏళ్ల పసికందు నుంచి 60 ఏళ్లు పైబడిన బామ్మ దాకా ఎవ్వరినీ వదలని పచ్చ కీచకులు. రెడ్ బుక్ రాజ్యాంగం పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఆమెపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి లోకాన్ని తలపిస్తోంది. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న అఘాయిత్యాల పర్వంలో యువతులు, బాలికల వేదన అరణ్యరోదనగా మిగిలిపోతోంది. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ధృతరాష్ట్ర పాలకులతో మాతృహృదయాలు ఆవేదనతో కుమిలిపోతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కానీ తెలుగు రాష్ట్రాలు ప్రశాంతమైన జీవనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవి. అలాంటిది కేవలం 4 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే టీడీపీ గూండాలు ఏపీలో హింసరచన మొదలుపెట్టారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే పచ్చ రాక్షసులు తమ రక్తదాహం తీర్చుకోవడం మొదలుపెట్టారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో మహిళలపై సాగుతోన్న లైంగిక దాడులు చూసి దేశమంతా ఉలిక్కి పడుతోంది. పూర్తిగా అదుపు తప్పిన శాంతి భద్రతల నేపథ్యంలో పచ్చ కీచకులు సాగిస్తోన్న అఘాయిత్యాలు చూసి యావత్ దేశం వణికిపోతోంది. ఇంత జరుగుతున్నా ఏలిన వారికి మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. ఏపీలో సాగుతోన్న ఆటవిక పాలన మొదట హత్యల కేంద్రంగా తన ఉనికిని చాటుకుంది. ఇప్పుడు అత్యాచారాలు, లైంగిక దాడులతో పచ్చ కీచకులు ఆ ఆటవిక పాలనని మరింతగా పరుగులు పెట్టిస్తున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు, పాలకులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నకి సమాధానం కోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏపీలో జరుగుతోన్న అఘాయిత్యాలపై కొద్ది రోజుల క్రితం హోంమంత్రి అనిత స్పందన ఒకసారి చూడండి. సార్, దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెయ్యాలి అంటే నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది. విన్నారుగా, 10ల సంఖ్యలో రాజకీయ హత్యలు, వేల సంఖ్యలో దాడులు, 100ల సంఖ్యలో హత్యాయత్నాలు నాన్ స్టాప్ గా జరుగుతుంటే దేనికైనా టైం రావాలంటూ సాక్షాత్తు హోంమంత్రే మీడియా ముఖంగా వ్యాఖ్యానిస్తుంటే ఇక ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణకు దిక్కెవరు? నేనేమైనా లాఠీ పట్టుకుని తిరగాలా, గన్ పట్టుకుని తిరగాలా అని హోంమంత్రే ఎదురు ప్రశ్నిస్తున్న వేళ 5.5 కోట్ల మంది ప్రజలు ధైర్యంగా, ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఎందుకుంటుంది? టీడీపీ గూండాలకు, పచ్చ రాక్షసులకు భయం ఎందుకు కలుగుతుంది?
చట్టాన్ని పరిరక్షించాల్సిన స్పృహ పోలీసులకు ఎక్కడ్నుంచొస్తుంది? అనంతపురం జిల్లాలో అత్తా కోడళ్లను వేట కొడవలతో బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడిన దురాగతం గురించిన వార్తలు చూసి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఆ ఘటన మరువక ముందే వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో శనివారం ఓ యువతిపై యువకుడు లైంగిక దాడికి పాల్పడి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టాడు. తీవ్రంగా గాయపడిన యువతి కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. 74 అత్యాచార సంఘటనలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 4 మాసాల్లో. మరి నిజంగా లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సందేహం కలుగుతూ ఉంది. నిజంగా నందికోట్కూరులో ఈ మాదిరి ఇన్సిడెంట్ అయినప్పుడే, పిఠాపురంలో ఈ మాదిరి ఇన్సిడెంట్ అయినప్పుడే, మరి 74 ఇన్సిడెంట్స్ జరగకముందు తొలి ఇన్సిడెంట్ అయినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముద్దాయిల మీద, నిందితుల మీద కఠినంగా వ్యవహరించి ఉంటే ఇంత దూరం జరిగి ఉండేటివి కాదు కదా. సమాజానికి మీరు స్ట్రాంగ్ మెసేజ్ పంపాలా. ఈ మాదిరి ఎవడైనా చెయ్యాలంటే భయపడాలి. ఆ మాదిరి మీరు మెసేజ్ పంపాలా. ఆ మాదిరి మెసేజ్ పంపడంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. తెనాలిలో టీడీపీకి చెందిన రౌడీ షీటర్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడి పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతి బ్రెయిన్ డెడ్ అయింది. తెనాలి ఐతనగర్కు చెందిన 26 ఏళ్ల యువతి ఒక స్పీచ్ అండ్ హియరింగ్ థెరపీ సెంటర్లో పనిచేస్తోంది. వల్లభాపురానికి చెందిన రౌడీ షీటర్ రాగి నవీన్ తన పుట్టినరోజు అని నమ్మించి వెంట తీసుకెళ్లాడు. కొన్ని గంటల అనంతరం తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాల్ని పట్టణంలోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి పరారయ్యాడు. అనంతరం అక్కడికి చేరుకున్న యువతి తల్లిదండ్రులు వైద్యుల సూచన మేరకు మంగళగిరి, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఎయిమ్స్ సహా పలు ప్రైవేట్ వైద్యశాలలకు తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం తెల్లవారుజామున తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకురాగా అక్కడ వైద్యులు గుంటూరు సమగ్ర వైద్యశాలకు పంపారు. సార్వత్రిక ఎన్నికల్లో పెమ్మసాని తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన నవీన్ పై గతంలోనూ అనేక కేసులున్నాయి. నీకు మహిళగా నీకు హోమ్ మినిస్టర్ ఇస్తే కాన్సన్ట్రేటివ్ గా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి హోమ్ మినిస్టర్ బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతలు మరచి ఈరోజు రాజ్యాంగ వ్యవస్థనే అపహాస్యం చేసే విధంగా దాడులకు మహిళలకు ఎక్కడా చట్టాలేవీ కనిపించకుండా, మహిళ రోడ్డు మీద నివసించడానికి అవకాశం లేకుండా, ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం లేకుండా, పేదలు బ్రతకడానికి అవకాశం లేకుండా పరిపాలన చేయడానికి బాధ్యులు మీరు, మీ ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం. రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతోంది. నిన్నటిదాకా హత్యలతో, కిడ్నాప్లతో అల్లాడిన ఏపీ ఇప్పుడు వరుస అత్యాచారాలతో, లైంగిక దాడులతో వణికిపోతోంది. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే రోమన్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఏపీలో వరుస అత్యాచారాలతో మహిళా లోకం తీవ్ర భయాందోళనలకు గురవుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం పక్క రాష్ట్రంలో వీకెండ్ ఎంజాయ్ చేస్తూ టైంపాస్ చేశారు. తన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి ఆహా అంటూ అన్స్టాపబుల్ షో షూటింగ్ లో బిజీగా కనిపించారు. నందమూరి బాలకృష్ణను 3 సార్లు గెలిపించిన హిందూపురం నియోజకవర్గంలో కొన్ని రోజుల కిందటే అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది. అయినా బాధితులను పరామర్శించేందుకు కూడా బాలకృష్ణ రాలేదు. ఆయనతో కలిసి సీఎం కూడా ఆహా ఓహో అంటూ ఒకరినొకరు పొగుడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే వీళ్లకా మనం ఓట్లేసిందని శాపనార్థాలు పెడుతున్నారు ఏపీ ప్రజలు. ఏపీలో ఆటవిక పాలన రోజు రోజుకి మరింత క్రూరంగా కోరలు చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్లతో దేశం దృష్టిని ఆకర్షించింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ మహిళల ఆర్తనాదాలతో మారుమోగుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అండదండతో టీడీపీ గుండాలు స్వైర విహారం చేస్తున్నారు. ఆడకూతుల్లా మాన ప్రాణాలను వేటాడుతున్నారు. అత్యంత ప్రశాంతమైన రాష్ట్రంగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ని అత్తలాకుతలం చేస్తున్నారు. లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడుతున్న వారి జాబితాలో సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేలే చేరిపోతున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులే కీచకులుగా మారిపోతున్నారు. ఈ అకృత్యాలన్నీ చూడలేక తెలుగు తల్లి సిగ్గుపడుతోంది. ఏపీలో సగటు ఆడకూతురు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అభద్రతా భావంతో అల్లాడిపోతోంది. ఒకప్పటి చంబల్లోయ, బీహార్లో దారుణాలను తలదన్నేలా ఆంధ్రప్రదేశ్లో మహిళలు, బాలికలపై బరి తెగించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఏం చేసినా సరే తమకు అడ్డే ఉందన్న అధికార మదంతో టీడీపీ రౌడీలు, గూండాలు తెగబడి మహిళలు, బాలికలను అపహరించి అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. అంతటితో ఆగని కొందరు ఆపై దారుణంగా హత్యలు చేసి దర్జాగా జారుకుంటున్నారు.
4 నెలల్లోనే రాష్ట్రంలో 74 మంది మహిళలు బాలికలు లైంగిక దాడులకు గురయ్యారు. వీరిలో 6గురిని హత్య చేయటం వారి బరితెగింపుకు నిదర్శనం. వేధింపులు భరించలేక 5గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి అధికారికంగా కేసులు నమోదు చేసిన ఘటనలే. టీడీపీ గూండాలకు భయపడి ఫిర్యాదు చేయని ఉదంతాలు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటాయి. 3 హత్యా కేసులతో పాటు మరెన్నో తీవ్రమైన నేరాల్లో నిందితుడిగా ఉన్న నవీన్ను చేరదీసి తన ఎన్నికల ప్రచారంలో కీలక బాధ్యతలను అప్పగించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పుడు అదే రౌడీ షీటర్ నవీన్ బారిన పడి తెనాలికి చెందిన యువతి తీవ్ర గాయాల పాలై బ్రెయిన్ డెడ్ అయింది. వరుస అత్యాచారాలతో రాష్ట్రం అతలాకుతలా అవుతూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం పట్టనట్లుగా వీకెండ్ లో బావమరిదితో కలిసి షూటింగ్ లో బిజీ అయి ఎంజాయ్ చేస్తారు. సాటి మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే హోంమంత్రి అనితకు చీమ కుట్టినట్లయినా ఉండదు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చంద్రబాబు కుట్రలను అమలు చేయటం, ఆయన డైవర్షన్ పాలిటిక్స్ ని లీడ్ చేయటం మినహా తనకేం తెలియదని ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనేక సార్లు నిరూపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నిరాధార ఆరోపణలతో అసత్య ప్రచారాలతో ఊగిపోతూ నానాయాగి చేసిన పవన్ కళ్యాణ్ కూటమి పాలనలో సాగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులపై నోరు కూడా మెదపటం లేదు. చివరకు తన నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందిచ్చి అత్యాచారం చేసిన పవన్ కళ్యాణ్ స్పందించలేదు. అసలు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు బ్రతకొద్దా? ముఖ్యమంత్రి గారు మీరు మేల్కోండి. 4 నెలలు గడుస్తూ ఉంది మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. మీకు అసలు ఎందుకు పదవులు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు? మీరు స్పందించరా? మీ సొంత జిల్లాలో ఆడపిల్లని హత్య చేసినా మీరు స్పందించరు. అలాగే హోమ్ మినిస్టర్ గారు తీసుకుంటే తన సొంత నియోజకవర్గంలో 2 మహిళలకి బట్టలు చించి కొట్టినా ఆవిడ స్పందించరు. పక్క నియోజకవర్గంలో ఒక అమ్మాయికి హత్య చేసినా ఆవిడ స్పందించరు. డిప్యూటీ సీఎం గారు తీసుకుంటే తన సొంత నియోజకవర్గంలో మహిళ మీద ఎంత ఘోరమైన సంఘటనలు జరిగినా అతను స్పందించరు. లోకేష్ గారు తీసుకుంటే వరుసగా 24 గంటల్లో 3 ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినా మీరు స్పందించరు. మీకు ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలు పదవులు ఇచ్చామా, ఎందుకు ఓట్లేసామా అని బాధపడే పరిస్థితి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దారుణం చూసి దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. విద్యార్థినుల వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేస్తే ఆ కామాంధుల కండకావరం అణచివేయాల్సింది పోయి బాధితుల మీద బెదిరింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ కీచక పర్వం వెనుక ఉన్నది అధికార పార్టీ నేతలు, కాలేజీ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖుల సన్నిహితులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేత. ఇక చెప్పేదే ఉంది. వందల మంది విద్యార్థినుల ఆత్మాభిమానాన్ని కాపాడటం కన్నా పచ్చమూకని పరిరక్షించటమే మిన్నా అనేసింది చంద్రబాబు ప్రభుత్వం. కాలకృత్యాలు తీర్చుకునే వేళ, స్నానాలు చేసే సమయంలో, దుస్తులు మార్చుకునే సమయంలో తమను రహస్యంగా వీడియోలు తీశారని, అవి బయటకు లీక్ అవుతున్నాయని తెలిసి విద్యార్థులు సిగ్గుతో చితికిపోయారు. అవమాన భారంతో విలవిల్లాడిపోయారు. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా తమకు న్యాయం ఎందుకు జరగలేదో తెలియక ఇప్పటికీ ఆవేదనతో అల్లాడిపోతున్నారు. ఈ కీచక పర్వంలో పచ్చమూకని రక్షించటమే తమ పరమావధిగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఈ దారుణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ముంబై నుంచి బ్లాక్మెయిల్ భామ కాదంబరి జత్వానిని తీసుకువచ్చి సరికొత్త దందాను మొదలుపెట్టి నంద్యాల జిల్లా ముచ్చుమరిలో వాసంతి అనే 8 ఏళ్ల బాలికను జూలై 7వ తేదీ ఉదయం ఆగంతకులు అపహరించుకుపోయారు. అదే రోజు సాయంత్రం ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటల పాటు పోలీసులు పట్టించుకోలేదు. 2 రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు ధర్నా చేశాకే పోలీసులు మొద్దు నిద్రను వీడారు. 10 రోజుల తర్వాత వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. 4 నెలలు గడిచినా ఆ చిన్నారి మృతదేహాన్ని ప్రభుత్వం కనిపెట్టి ఆమె కుటుంబానికి అప్పగించలేకపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, పచ్చముఖ అఘాయిత్యాలకు ఏపీ వ్యాప్తంగా ఎందరో అబలలు బలైపోతున్నారు. ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేశారు. హత్యలు, దాడులు, విధ్వంసం, కిడ్నాప్లు, మానభంగాలు ఏపీలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది ఇవే. వినిపిస్తోంది బాధితుల ఆర్తనాదాలే. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పిన స్థితిలో ఏపీలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తమ వైఫల్యాలను, అరాచకాలను కప్పిపుచ్చుకోవటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలోనే బిజీ అయిపోయిన పాలకులకు మహిళల భద్రత ప్రధాన అంశంగా కాదు కదా, కనీస అంశంగా కూడా కనిపించడం లేదు. దేశంలో అత్యంత హింసాత్మక రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్, బీహార్లని దాటి
ఏపీని ముందుకు తీసుకెళ్లిన కూటమి సర్కార్ ఇప్పుడు మహిళలకు ఏమాత్రం భద్రత లేని రాష్ట్రాల జాబితాలోనూ ఏపీని అగ్రభాగాన నిలపాలని కంకణం కట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఎంత దారుణ స్థితికి పడిపోయాయంటే టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులు, టీడీపీ గూండాలు, నేతలు మాత్రమే కాదు, ఏకంగా ఎమ్మెల్యేలు కూడా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఎవరైనా లైంగికంగా వేధింపులకు గురి చేస్తే న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు, లేదా తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి మొరపెట్టుకుంటారు. కానీ తాము ఓట్లు వేసి గెలిపించిన టీడీపీ ఎమ్మెల్యేలే లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉండటంతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని బాధిత మహిళ ప్రెస్ మీట్ పెట్టి మరీ వీడియో ఆధారాలను విడుదల చేయడంతో యావత్ రాష్ట్రం విభ్రాంతికి గురైంది. తర్వాతి పరిణామాల్లో ఆ బాధిత మహిళ కేసును ఉపసంహరించుకుంది. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి భార్యకు అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తూ ఉండటం సంచలనంగా మారింది. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీనిపై ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితో పాటు ఆయన వర్గీయులు ఆందోళన చేయడంతో పాటు టీడీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. కంచే చేను మేసినట్లుగా ప్రజాప్రతినిధులే లైంగిక దాడులకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక రాజ్యంలో ఇక మహిళలకు భద్రత ఎక్కడి నుంచి లభిస్తుంది? ఎవరు కల్పిస్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలు, బాలికల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకువచ్చిన విప్లవాత్మక దిశ కార్యక్రమం దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలను పొందింది. అలాంటి దిశ కార్యక్రమాన్ని నీరుగార్చి మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్న పచ్చ కామాంధులకు మరింత బరి తెగించే అవకాశాన్ని ఇచ్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దిశ యాప్లో SOS బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్ను 5 సార్లు అటు ఇటు ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు, అక్కడి నుంచి దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం వెళుతుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు. ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్లు ఫోన్లో చెప్పినా ఘటనా స్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చేశారు. దిశ ప్రారంభం నుంచి 31,607 మంది మహిళలు, బాలికలు రక్షణ పొందారు. 1,56,00,000 మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న దిశపై చంద్రబాబు రాజకీయ కక్ష కట్టారు. దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది. 900 బైక్లు, 163 బొలెరో వాహనాలను దిశ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్ ను పటిష్టపరిచింది. కానీ కేవలం రాజకీయ కక్షతో దిశ కార్యక్రమాన్ని దెబ్బతీసి మహిళల భద్రతను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచాయి. 5వ నెల సాగుతోంది. మొదటి 2 నెలలు హత్యలు, హత్యా యత్నాలు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరుల మీద దాడులు, వాళ్ల ఆస్తుల ధ్వంసం. 1-2 చంద్రబాబు ప్రభుత్వ అండతో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రోత్సాహంతో పచ్చ రాక్షసులు ఏపీ అంతటా రక్తపాతాన్ని సాగించారు. ఆ తర్వాత నుంచి అటు హింసరచనతో పాటు ఇటు అత్యాచారాల పర్వానికి తెరతీశారు. లైంగిక దాడులతో రాష్ట్రం అంతటా తెగబడ్డారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని, ప్రజలకు ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలును అన్నింటినీ పక్కన పారేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని ఆటవిక ప్రదేశ్ గా మార్చే క్రమంలో పరుగులు పెడుతోంది. అదే సమయంలో పచ్చ కామాంధులు పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఎవ్వరిని వదలకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. పోలీసు వ్యవస్థ కూడా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులను బనాయిస్తూ వేధింపులకు దిగటమే పనిగా పెట్టుకుంది. మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణను విస్మరించింది. ఈ తోడేళ్ల రాజ్యంలో ఎప్పుడు ఎటు నుంచి ఎల్లో సైకోలు విరుచుకు పడతారో, పచ్చ కీచకులు చెరబడతారో అని ఏపీలో మహిళలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.